నేతల మధ్య మాటలు ముదిరిపోయాయి. అవి చేతల దాకా వెళ్లిపోయాయి. మాటల్లో చెప్పలేకపోయారేమో కానీ లేఖలతో కాకరేపుతున్నారు. లెటర్ వార్తో సై అంటూ సవాళ్లు విసురుకుంటున్నారు. కాంట్రాక్టులు, కమిషన్లు అంటూ ఆరోపణలు చేయడం కాదు, దమ్ముంటే నిరూపించు అంటున్నారు విపక్ష నేత. సారీ చెప్పకుంటే కోర్టుకి ఈడ్చేస్తా అంటూ తన ప్రత్యర్థికి ఒక లీగల్ నోటీస్ కూడా పంపించారు. అస్సలు తగ్గేదే లేదంటూ వైసీపీ నేతకు కౌంటర్ ఇచ్చారు టీడీపీ ఎమ్మెల్యే. అన్న మాటకు కట్టుబడి ఉన్నానని, ఈ మ్యాటర్ పై ఎందాకైనా వెళ్లడానికి తాను సిద్ధమంటూ సవాల్ చేశారు. దీంతో అక్కడి రాజకీయం రసవత్తరంగా మారిపోయింది. ఇంత రాజకీయ రచ్చరేపుతున్న మ్యాటర్ ఏంటి? ఏదా నియోజకవర్గం, ఎవరా నేతలు? చూడండి. మాటల్లో చెప్పలేక, కాసుకో నా లేఖ, చూసుకో నా తడాక. వంశీ వర్సెస్ వెంకట్రావు. గన్నవరం గరంగరం. గన్నవరంలో వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, టీడీపీ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు మధ్య లేఖల యుద్ధం పొలిటికల్ హీట్ పెంచుతోంది. వల్లభనేని వంశీ, యార్లగడ్డ వెంకట్రావు ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటూ పొలిటికల్ గా డి అంటే డి అంటున్నారు. రాజకీయ విమర్శలతో మొదలైన ఈ పోరు చివరికి న్యాయ పోరాటం చేసే వరకు వెళ్లింది. అసలు ఈ మాటల యుద్ధం కాస్త లేఖల యుద్ధంగా ఎందుకు మారింది? దీనిపై ఎవరి వాదనేంటి? ఇది తెలుసుకోవాలంటే కొద్దిగా ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్లాలి. గన్నవరం ఎయిర్పోర్టు కొత్త టెర్మినల్ నిర్మాణానికి సంబంధించి వల్లభనేని వంశీ సన్నిహితులకే కాంట్రాక్టులు దక్కాయని ఎమ్మెల్యే వెంకట్రావు ఆరోపించారు. దీంతో ఇద్దరు నేతల మధ్య అగ్గిరాజుకుంది. యార్లగడ్డ వ్యాఖ్యలపై వంశీ మండిపడ్డారు. ఆ కమెంట్లపై యార్లగడ్డ క్షమాపణ చెప్పాల్సిందేనని వంశీ డిమాండ్ చేశారు. తనపై అసత్య ప్రచారం చేస్తే ఊరుకోబోనన్న వంశీ ఆధారాలుంటే బయట పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంలో తాను ఏ తప్పు చేయలేదన్న వల్లభనేని అవసరమైతే సీబీఐ విచారణకైనా సిద్ధమంటూ సీఎం చంద్రబాబుకి లేఖ రాశారు. ఇక యార్లగడ్డ వ్యాఖ్యల్ని తీవ్రంగా పరిగణించిన వల్లభనేని వంశీ ఈ మ్యాటర్లో చట్టపరంగా ముందుకు వెళ్లేందుకు అడుగులు వేస్తున్నారు. తన న్యాయవాది ద్వారా వెంకట్రావుకి లీగల్ నోటీసులు పంపిన వంశీ ఆ కామెంట్లపై వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. వెంకట్రావు బహిరంగ క్షమాపణ చెప్పకపోతే కోర్టుని ఆశ్రయించాలని వంశీ చూస్తున్నారు. అయితే యార్లగడ్డ వెంకట్రావు మాత్రం తాను చేసిన వ్యాఖ్యల విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదంటున్నారు. తాను చెప్పిన ప్రతి మాటకి కట్టుబడి ఉన్నానన్న ఆయన ఎలాంటి పరిస్థితుల్లోనూ క్షమాపణ చెప్పబోనని స్పష్టం చేస్తున్నారు. తన దగ్గర ఉన్న సమాచారం ఆధారంగానే మాట్లాడానని, రాజకీయ ఒత్తిడికి, లీగల్ నోటీసులకి భయపడబోనని స్పష్టం చేశారు. దీంతో గన్నవరం రాజకీయం గరంగరంగా మారింది. ఇప్పటిదాకా స్తబ్దుగా ఉన్న గన్నవరం రాజకీయాలు వెంకట్రావు వ్యాఖ్యలతో వేడెక్కాయి. ఆయన మాటలు మంటలు రేపి లేఖల యుద్ధానికి దారితీశాయి. ఇక మొన్నటి వరకు సైలెంట్ మోడ్ లో ఉన్న వంశీని ఈ కామెంట్స్ యాక్టివ్ అయ్యేలా చేశాయి. దీంతో రాజకీయంగా పట్టు సాధించేందుకు ఆయన వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారని సమాచారం. ఇప్పటికే తెర వెనుక చక్రం తిప్పుతున్న వంశీ ఇప్పుడు యార్లగడ్డ వెంకట్రావుని డైరెక్ట్ గా అటాక్ చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. ఇది వీళ్ళిద్దరి మధ్య నడుస్తున్న వ్యక్తిగత పంచాయతీనా, లేక గన్నవరంలో రాజకీయ ఆధిపత్యం కోసం షురు అయిన పొలిటికల్ ట్రయల్ రా అనే చర్చ జరుగుతోంది. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక వరుస కేసులతో వంశీ సైలెంట్ అయ్యారు. అయితే ఇప్పుడు ఆయన దూకుడుగా దూసుకుపోతున్నారు. వంశీ జోరికి అడ్డుకట్ట వేసేలా వెంకట్రావు వ్యాఖ్యలు చేయడంతో గన్నవరం రాజకీయం గరంగరంగా మారింది. ఇది మరింత హీట్ ఎక్కడం ఖాయమంటున్నాయి లోకల్ పొలిటికల్ సర్కిల్స్.